అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నిజం చెప్పాలంటే మీరు నన్ను చాలా బాగా చూస్తున్నారు. నేను 120 రోజులుగా వీడియో పోస్ట్ చేయలేదని నాకు తెలుసు. నాకు అది పట్టింపు లేదు. మీరు ఈ రోజు కూడా నాపై కోపంగా ఉన్నారని నాకు తెలుసు. కానీ నేను మిమ్మల్ని ఎలా ఒప్పించాలో నాకు అర్థం కావడం లేదు. చాలా మంది నేను ఇన్‌స్టాగ్రామ్‌లో లేదా యూట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేయవచ్చా అని అడుగుతూనే ఉంటారు. కానీ నేను కనీసం కామెంట్ కూడా చేయను. నేను ఇంతకాలం వీడియో ఎందుకు పోస్ట్ చేయకపోయానో నాకు చెప్పలేను. నేను చాలా పెద్ద సమస్యలో చిక్కుకున్నాను. నిజం చెప్పాలంటే నేను చాలా రోజులుగా ఎవరితోనూ మాట్లాడకుండా చాలా మౌనంగా ఉన్నాను. నేను ఇంత క్లిష్టమైన పరిస్థితిలో చిక్కుకున్నాను. అది నా సమస్య. నేను ఇది లేదా అది అని చెప్పి దానిని అన్వేషించలేదు. ఎందుకంటే మనం మన ఛానెల్లో వీడియోలు చూసినప్పుడు మనం దానిని ఆస్వాదించాలి మరియు వీడియోలను బాగా చూడాలి. కాబట్టి మనం ఆ విషయానికి వెళ్ళకూడదని నేను అనుకుంటున్నాను. నేను అలా చెప్పలేను. నేను కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నాను. మీ అందరినీ ప్రేమిస్తున్నాను. మీ అందరినీ మిస్ అవుతున్నాను. మరియు ఈ నెల కూడా నేను వీడియోలు చేయడం కొనసాగించవచ్చా? నాకు దాని గురించి కూడా తెలియదు. కానీ నేను చాలా కష్టంతో ఈ వీడియో చేశాను. కాబట్టి కోపం తెచ్చుకోకండి. మనం ఎందుకు మాట్లాడి పరిష్కరించుకోకూడదు? సమయం వృధా చేయకండి. దర్శకుడు వీడియోను క్లీన్ చేయగలడు. కానీ మీరు చూడబోయే సినిమా 2022 పమాలి ఆప్టి మరియు ఇండోనేషియా దెయ్యం సినిమా విడుదలైంది. కాబట్టి మనం ఆ సినిమా చూడబోతున్నాం. కానీ వీడియో వైరల్ అయ్యే ముందు ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం మర్చిపోవద్దు. దాన్ని చదవండి. మీ పక్కన ఉన్న పిల్లవాడిపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో చూద్దాం. ఇది మీ తమిళ హాలీవుడ్. ఈ సినిమా ప్రారంభ బిందువును మన హీరో చూపిస్తాడు. అతను అలాగే ఉంటాడు. అతను కొట్టుకుంటున్నాడు. అతను ఉద్యోగం కారణంగా గర్భవతి. కానీ అలాంటిదేమీ లేదు. ఏదో ఒక రకమైన దయ్యం ఆమె శరీరంలోకి పామును పెట్టింది. కాబట్టి ఆమె తన మెడను దానిపై వేసుకుంది మరియు ఆ సమయంలో ఆమె ఇక దానిని భరించలేకపోతుంది మరియు చివరికి మన హీరోయిన్ మూర్ఛపోతుంది. కానీ అతను మూర్ఛపోయిన మరుసటి నిమిషం ఆమె శరీరం ఆ ప్రదేశానికి ఎగిరిపోతుంది. ఈ విధంగా వారు సినిమాను టైటిల్తో ప్రారంభిస్తారు. ఇప్పుడు వారు చైనీస్ కట్ చేసి 13 రోజుల క్రితం ఏమి జరిగిందో చూపిస్తారు. అంటే మన హీరో మరియు హీరోయిన్ వారు నివసించిన వారి స్వస్థలం నుండి బయలుదేరుతారు. మన హీరో 20 సంవత్సరాల క్రితం ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నాడు. అతను ఆ గ్రామంలో చాలా నెలల గర్భవతిగా ఉన్నాడా? మన హీరో అక్కడ ఉన్న హీరోయిన్తో వచ్చాడు. మన హీరోకి ఈ గ్రామంలో ఒక సాంప్రదాయ ఇల్లు ఉందని నేను ఎందుకు అనుకుంటున్నాను. ఆ ఇంటిని ఎలాగైనా ఇతరులకు ఇవ్వవచ్చు మరియు నా అప్పుల సమస్యలన్నీ పరిష్కరించవచ్చు. అందుకే అతను ఆ గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామం ఊటీ లేదా కొడైకెనాల్ లాగా ఒక పర్వతం లాంటిది. అందుకే గర్భవతిగా ఉన్న మన హీరో పైకి దిగడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడు మీరిద్దరూ సచ్చప్పన్ అని అంటారు మరియు అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి అతన్ని చూసుకుంటాడు. ఆ ఊరు వదిలి వెళ్ళాక హీరో అమ్మ చనిపోయిన తర్వాత ఆ అబ్బాయి అన్నీ చూసుకునేవాడు. అందుకే నేను అతని ఇంటికి వెళ్లి అతనితో మాట్లాడాను. అప్పుడే ఆ అబ్బాయి నన్ను అడిగాడు. ఏంటి సార్, మీరు 20 సంవత్సరాలుగా ఆ ఊరికి వెళ్లలేదు. అకస్మాత్తుగా మీరు వచ్చారు. ఏమైంది? అప్పుడే మన హీరో అన్నాడు. నేను కథకుడిని. నేను చాలా కథలు రాశాను. కానీ అన్నీ నష్టాలే అయ్యాయి. అందుకే నా అప్పులు తీర్చడానికి, కొత్త వ్యాపారం ప్రారంభించడానికి, నా సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాను. అప్పుడే ఆ అబ్బాయి అన్నాడు. సరే సరే, నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. అదే నేను చూసుకుంటున్నాను. కానీ ఈ ఇల్లు చాలా సంవత్సరాలుగా చాలా మురికిగా ఉంది. కాబట్టి ముందుగా మన ఇంటిని శుభ్రం చేద్దాం. దానికోసం ఒక్కసారి ఆలోచించు. నేను చదువుతున్నట్టుగానే నీతో మాట్లాడుతున్నాను. కరెక్ట్, ఆ భయానక అమ్మమ్మ వస్తుంది. మన హీరోని అలా చూసే నువ్వు ఎలాంటి అమ్మమ్మని చూస్తావు? నీకు ఈ ఊరి నియమాలు తెలియవు. దయచేసి చీకటి పడే వరకు ఇంట్లోంచి బయటకు రాకు. ఆ అమ్మమ్మ హీరో ఏం చెబుతున్నాడో నీకు చెబుతుంది. ఈ అర్థంలేని విషయానికి తనకు ఏమీ అర్థం కావడం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్లి నేరుగా వాళ్ల ఇంటికి వస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఆ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఇల్లు 15 మీటర్ల దూరంలో ఉందని చూస్తారు. వాళ్ళు పొరుగున ఎవరినీ చూడరు. వాళ్ళు హాస్పిటల్కి ఎలా వెళ్తారు? నాకు ఇక తట్టుకోలేకపోతున్నాను. మన హీరో కిటికీ తెరిచి ఉన్న గదిని చూస్తూ బయటకు చూస్తున్నాడు. ఎందుకంటే మన హీరో చెల్లి ఆ గదిలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్లాష్బ్యాక్ కి కట్ చేద్దాం. ఆ ఫ్లాష్బ్యాక్ లో ఇది మన హీరో చెల్లి గురించి. ఆమె భోజనం తర్వాత తన గోళ్లను వదిలివేసింది. ఆ అమ్మాయి తండ్రి ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు ఏమి చేశాడు? రాత్రిపూట నువ్వు నగలు కత్తిరించకూడదు. నీకు తెలియదు. ఇది మన ఊరి పూర్వీకులు నిషేధించిన విషయానికి. నీ భర్త సైన్యానికి వెళ్లాడు. ఆమె ఇంకా తిరిగి రాలేదని నాకు గుర్తుంది. కాబట్టి ఆ బియ్యం కాగితం తీసుకుని మంచంలో దాచిపెట్టి ఆమెను పడుకోమని చెప్పు. ఏం చెప్తున్నావు? అంది ఇవ. మళ్లీ తన గోళ్ల క్లిప్పర్లను తీసి గోళ్లను కత్తిరించుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె ఫ్లాష్బ్యాక్ ను అలాగే కట్ చేసింది. మన హీరో, హీరోయిన్ ఆ ఇంట్లోకి వచ్చి చూశారు. ఈ ఇల్లు ఒక్కటే శిథిలావస్థలో లేదు. చాలా సంవత్సరాలుగా ఇల్లు వాడుతున్నందున కరెంటు శుభ్రంగా లేదు. ఇల్లు చూసుకుంటున్న అబ్బాయి కూడా ఇతనే. సార్, కోపం తెచ్చుకోకండి. నేను ఈ రోజు ఒక రోజు వివరించి దాన్ని ఎలాగైనా సర్దుబాటు చేయడానికి వచ్చాను. రేపు ఒక ఎలక్ట్రీషియన్ని రప్పించి అన్ని సమస్యలను పరిష్కరిస్తానని చెప్పు. హీరోయిన్ కూడా సరే అని అంటుంది. కాబట్టి ఈ విద్యార్థి అక్కడి నుండి వెళ్లిపోతాడు మరియు వారిద్దరూ, వరుడు మరియు పనిమనిషి కలిసి ఇల్లు శుభ్రం చేస్తున్నారు. అప్పుడు ఈ ఇంట్లో మన హీరో మరియు అతని సోదరికి గది లేదా? మనం తలుపు తెరవడానికి ప్రయత్నించినా ఆ గదిని తెరవలేము. ఆ గది తాళం కోసం మనం వెతికినా మనకు తాళం కనిపించదు. అప్పుడు మన హీరోయిన్ మాత్రమే రాత్రిపూట ఒంటరిగా ఉంటుంది మరియు ఈ ఇంట్లో బాత్రూమ్ నేలను శుభ్రం చేస్తుంది. అప్పుడు క్షౌరశాలలో దొరికే దానిలాగా నేలపై చాలా జుట్టు ఉంటుంది. అది ఏమిటో ఎవరిదో తెలియక వాళ్ళు దానిని తీసుకుని చెత్తబుట్టలో వేస్తారు. కానీ వాళ్ళు దానిని అలా పెట్టి మళ్లీ తిరిగి వచ్చినప్పుడు ఆ ముడి మళ్లీ మొలకెత్తిన మొక్కలా నేలపై పడి ఉండటం చూస్తారు. కాబట్టి భయంతో వాళ్ళు మళ్లీ ఈ ముడిని శుభ్రం చేస్తారు మరియు ఇంటికి వెళ్లేటప్పుడు వారు దానిని చూస్తే మేము దానికోసం భయంకరంగా ఎదురు చూస్తాము. కిటికీ కూడా సినిమా ఫిల్మ్. కాబట్టి మేము ఆ కిటికీలోనే చనిపోతాము. మరియు మన హీరోయిన్ చేయి బయటే ఉంది. మరియు ఆ తలుపు తెరిచి ఉంది. మరియు ఆమె వేలిపై ఉన్న గోరు విరిగిపోయింది. కాబట్టి వారు వచ్చి విరిగిన గోరును కత్తిరించి ఇలా అన్నారు.
మన హీరో రాత్రి గోళ్లు కత్తిరించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఏం చేశాడు? రాత్రి గోళ్లు కత్తిరించకూడదని ఆమెకు ఎందుకు తెలియదని అతను ఆమెను అడిగాడు. రాత్రి గోళ్లు కత్తిరించుకుంటే ఏమి జరుగుతుందో ఆమెకు ఎందుకు తెలియదని ఆమె అతన్ని అడిగింది. రాత్రి గోళ్లు కత్తిరించుకుంటే నేను చనిపోతానని నా పూర్వీకులు నాకు చెప్పి ఉంటారు. అందుకే నేను అతని గోళ్లు కత్తిరించడం మానేయమని చెప్పాను. కాని మన హీరో అతను చెప్పినది నిజంగా నమ్మినట్లు లేదు. ఆ సమయంలో వారిద్దరూ మంచం మీద పడుకుని నిద్రపోతారు. అప్పుడు అకస్మాత్తుగా మన హీరో శబ్దం వింటాడు. అందుకే అతను తన మంచం మీద నుండి లేచి వరండాలో ఉన్న తన ఫోటో చూడటానికి బయటికి వెళ్తాడు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి మరెవరో కాదు. అది మన హీరో చెల్లి. ఆమె ఒక్కతే కాదని నేను చెప్పడం మర్చిపోయాను. ఆ చెల్లి కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నట్లుగా ఆ ఫోటో చూస్తున్న హీరోయిన్ అప్పుడు నో చెప్పి తిరిగి వచ్చింది. మొదట నాకు భయంగా అనిపించినా నేను వాల్యూమ్ తగ్గించి గదిలోకి తిరిగి వెళ్లాను. ఇది చూసినప్పుడు నా చెల్లి కరితో కలిసి గదిలో ఒక అమ్మాయి ఏడుస్తున్నట్లు నాకు వినిపించింది. కాబట్టి నేను ఆమెను ఈ సమయంలో ఎవరు ఏడుస్తున్నారని అడిగాను. తరువాత నేను ఓపికగా విన్నాను మరియు అకస్మాత్తుగా నాకు చప్పుడు వంటి శబ్దం వినిపించింది. హీరోయిన్ వెళ్లిపోయింది. మళ్లీ కెమెరా ముందుకి చూసేసరికి ఆ నల్ల బ్యాగులో ఈ చెల్లి హరి భర్త గొడవ పడటం లేదా? ఇద్దరు వ్యక్తుల్లా ఉందని నేను అనుకున్నాను. కాబట్టి ఈ చెల్లి ఏడుస్తోంది. ఇప్పుడు మరుసటి రోజు ఉదయం మన హీరోని కనుగొని రాత్రి వింత శబ్దం వినిపించింది. అకస్మాత్తుగా మీ చెల్లి గదిలో ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఎవరో తలుపు తట్టడం వినిపించింది. చెప్పు, మన 20 ఏళ్ల వయసులో అలాంటిదేమీ ఉండదు. ఆ ఇంట్లో నువ్వు, నేను మాత్రమే ఉంటాం అని చెప్పింది. నేను నిద్రపోతున్నప్పుడు పాప ఏడుస్తున్న శబ్దం విని నువ్వు నాకు చెప్పాలి. హీరోయిన్ దీనికి అంగీకరించడం లేదు, నేను ఎలాగోలా నా చెల్లి గది తెరిచి చూడాలి. కాబట్టి ముందుగా వాళ్ళు మన గది తాళం కనుగొందాం అని అంటారు మరియు వాళ్ళు ఒకవైపుకు వచ్చి తాళం కోసం వెతుకుతారు. తరువాత వాళ్ళు అక్కడ ఒక చిన్న అల్మారా తెరిచినప్పుడు సగం లోపల మన హీరో చెల్లి కారై ఫోటో మరియు కొన్ని మట్టి కుండలు ఉన్నాయి, ఏదో పూజ చేస్తున్నట్లుగా. అది చూసి హీరో ఇదంతా ఏమిటి అని అడుగుతాడు. గౌ ఏమి జరిగిందని అడిగినప్పుడు మన హీరో మరణం గురించి తనకు మాత్రమే తెలుసు అని అంటాడు. కానీ నిజం గుర్తు చేయలేనని అంటాడు. అందుకే మన హీరోని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఎలక్ట్రీషియన్ ఇంటికి వెళ్లేటప్పుడు ఈ టీ బ్యాగ్ తెచ్చాడు. పూజ చేయడానికి మా ఇంట్లో ఇలాంటిది ఏమీ లేదా? నేను దానినంతా తీసుకుని ఒక్కొక్కటిగా బయట పెట్టాను. అది చూసినప్పుడు అతను ఈ బ్యాగ్ చూసి భయపడ్డాడు. పత్తుట్టుడే, దీని గురించి నాకు ఏమైనా తెలుసా అని అడిగితే నాకు పెద్దగా తెలియదు. కాని ఆ గ్రామంలోని పెద్దలు దుష్టశక్తుల నుండి తమను తాము రక్షించుకుంటారు. దానికోసమే వారు ఈ రకమైన పూజలు చేస్తారని అతను అంటాడు. అయినప్పటికీ నా భర్త కుటుంబం గురించి మీకు ఏమైనా తెలుసా అని అడిగితే నాకు దాని గురించి పెద్దగా తెలియదు. నా పాటకు నా అమ్మా నాన్న మీ గురించి బాగా తెలుసు. కానీ నాకు తెలిసిన హీరో చెల్లి బాగా పాడుతుంది. కానీ అకస్మాత్తుగా మీకు ఏమి జరిగిందో నాకు తెలియదు. ఒకరోజు వారు వెళ్లిపోయారు. ఈ వ్యక్తి అలాంటిదేదైనా చెబుతున్నాడా? బయటపడటానికి మార్గం ఉందా? ఫక్. అప్పుడు మన హీరో, ఈ ఊరిలో ఆ జేబు లాక్ చేయగల ఎవరైనా ఉంటే మాతో చేరండి. ఎందుకంటే నా చెల్లి గది తలుపు తాళం నా దగ్గర లేదు, నేను దానిని తెరుస్తాను. సరే, సమస్య లేదు. నేను రేపు ఖచ్చితంగా ఆ వ్యక్తితో చేరతాను మరియు ఎలక్ట్రీషియన్ మరియు ఇల్లు చూసుకునే అబ్బాయి వెళ్లిపోతాడు. ఇప్పుడు వారు వెళ్లిన తర్వాత హీరో మరియు హీరోయిన్ ఇప్పటికీ ఇంటి పనులన్నీ చూసుకుంటారు. అప్పుడు ఇంటి పనులు చూసుకుంటున్న మన హీరో మరియు హీరోయిన్ ముందుగా వెళ్లి మంచి విశ్రాంతి తీసుకోండి, నేను వారికి ఈ పనులన్నీ నేను చూసుకుంటానని చెప్పాను. వారి నుండి ఎటువంటి స్పందన లేదు, కాబట్టి నేను మీతో మాట్లాడను. మరియు ఈ అబ్బాయి వెనక్కి తిరిగి హీరోయిన్ వైపు చూస్తాడు. అతను బయట పని చేస్తున్నాడు. ఆ సమయంలో ఓహ్, ఇంట్లో ఎవరు ఉన్నారు అని చెప్పి ఆ వ్యక్తిని చూడటానికి వెనక్కి తిరిగాడు. దీని కారణంగా అతను భయపడ్డాడు మరియు ఇంతసేపు మా గదిలో ఎవరు ఉన్నారో అతనికి అర్థం కాలేదు. అంతేకాకుండా రాత్రి అయింది మరియు మా హీరో ఈ కథకుడు పని చేస్తున్నాడు. కాబట్టి నేను అతనికి తదుపరి కొత్త కథ రాయమని చెప్పాను మరియు నా పనిపై పని చేస్తున్నాను. ఇప్పుడు మరొక ఫ్లాష్బ్యాక్. ఆ ఫ్లాష్బ్యాక్లో మా హీరో సోదరి సరియైనదా? ఆమె తన జుట్టును తానే కత్తిరించుకుందా? దీని కారణంగా అమ్మాయి తల్లి మరియు తండ్రి కథ. తల్లి ఏమి చేసింది? డోర్బెల్ మోగుతుంది మరియు ఆమె తలుపు తెరుస్తుంది. కానీ తల్లి దానిని తెరిచినప్పుడు ఆమెకు భయంకరమైన షాక్ వస్తుంది. అంటే ఆమె భర్త యుద్ధానికి వెళ్లాడు. అందుకే అతను తిరిగి వస్తాడు. నేను అప్పుడు చాలా అందంగా ఉన్నాను, దానికోసం జుట్టు కత్తిరించుకుంటున్నానని, కొన్ని పిచ్చి పనులు చేశానని చెప్పాడు. దీనివల్ల ఆ అమ్మాయి తల్లి ఇక భరించలేకపోయింది. కాని ఆమె బాధపడింది వాళ్ల కోసమే. ఇది చూసి ఆ అమ్మాయి తండ్రి చాలా కోపంగా, నువ్వు పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నావు. దీని తర్వాత నువ్వు ఇల్లు వదిలి బయటికి వెళ్లకూడదు అన్నాడు. ఆ అమ్మాయిని గదిలో పడేసి ఆమె చేతులు కాళ్లు అన్ని చోట్ల గొలుసులతో కట్టేశాడు. ఇప్పుడు ఆమె జుట్టు కత్తిరించుకుని బాగా నిద్రపో. అకస్మాత్తుగా అతని పక్కన పడుకున్న వ్యక్తి కనిపించాడు. అంతేకాదు, ఇప్పుడు అతను ఎవరినో చూశాడు. అందుకే ఈ బెడ్షీట్ పని చేయడానికి ఎవరూ భయపడరు. కాబట్టి భర్త ఎక్కడికో బాత్రూంకి వెళ్లి ఉండవచ్చు. అతను మన బెడ్లో పడుకుంటానని చెప్పి ఇంట్లో పడుకుంటే అకస్మాత్తుగా పక్కింటి భర్త అతన్ని దెయ్యంలా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇది చూసి హీరోయిన్ అరుస్తూ అతన్ని వెతుక్కుంటూ వెళుతుంది. ఆమెకు అంతా కలలా అనిపించింది. కాని ఆమె కలలో చూసినట్లే ఆమె భర్త మళ్లీ అక్కడ లేడు. అందుకే ఆమె చాలా భయపడి భర్త చెప్పిన చోటికి వెళ్లి ఆ ప్రదేశమంతా వెతికి అతను నా తల్లి గురించి రాశాడని కనుగొన్నాడు. అతను డైరీ చదివి దాన్ని ఒలిచివేస్తున్నాడు. అప్పుడు హీరో వచ్చి నాకు ఏదైనా గుర్తుందా అని అడిగాడు. కాని నాకు ఏమీ గుర్తులేదు. అప్పుడు నాకు 15 సంవత్సరాలు, నేను నా చెల్లిని వదిలి వెళ్లను, నేను ఇక్కడే ఉంటాను అని నా అమ్మానాన్నలను వేడుకున్నాను. కాని వారు, నీకేం జరిగింది? నువ్వు నన్ను ఈ ఇల్లు వదిలి వెళ్లిపోవాలని బలవంతం చేశావు అని అన్నారు. వాళ్లు దాన్ని తొలగించారు. మన హీరోయిన్ పడుకుని ఆమెను శాంతింపజేసింది. ఇప్పుడు మరుసటి రోజుకు మన హీరో పెళ్లికి కట్ చేద్దాం.
మీ చెల్లి గదిలో ఏముంది? దాని గురించి తెలుసుకోవాలని మీకు చాలా ఆసక్తిగా ఉంది. కాబట్టి మీరు కష్టపడి ఆమె గది కిటికీ పైన ఉన్న రంధ్రం కనుగొనవలసి ఉంటుంది. మీరు ఆ రంధ్రం వైపు చూసి ఓపికగా గదిలోని అల్మారా తలుపు తెరుస్తారు. అకస్మాత్తుగా మీ ముందు నుండి ఒక ఆకు బయటకు వస్తుంది. మీరు దానిని చూసి భయపడితే, మీరు కింద పడిపోతారు మరియు దానిని కోల్పోతారు. కింద ఒక పదునైన చెక్క ముక్క ఉంది. మీరు ఇలా కొంచెం కింద పడితే, ఆ ముక్కపై గొలుసు ఉంటుంది. అప్పుడు, మీరు ఏమి చేస్తున్నారు సార్? మీరు ఏమి తొందరపడుతున్నారు? చూడు, నేను వచ్చి ఆ గుంపులో చేరమని చెప్పాను. మన హీరో మనల్ని తిట్టి, ఆర్డర్ ఇస్తే జాగ్రత్తగా ఉంటామని చెబుతాడు. ఇప్పుడు, అదే సమయంలో, మరోవైపు, మన హీరోయిన్ జుట్టు మందంగా ఉందని, దానిని కొద్దిగా కత్తిరించానని చెబుతారు. దానిని కత్తిరించి, ఆ చిన్న పాచ్ను అడుగున వదిలివేసిన తర్వాత, ఎవరో మళ్లీ తన జుట్టును కత్తిరించి కింద పెట్టినట్లు కనిపిస్తోంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఆ ప్రదేశాన్ని చూడండి. అక్కడ ఎవరూ లేరు, కానీ వైపు చూడండి, ఒక దెయ్యం చూస్తోంది. ఆమె వెనక్కి తిరిగి చూసేసరికి, ఆ దెయ్యం ఇంకా అక్కడే ఉండి, పైపు నుండి నీళ్లు పోస్తూ కనిపించింది. సామి కదులుతూ చుట్టూ చూస్తాడు, కాని అద్దం వెనుక ఒక స్త్రీ ఉంది. మన హీరో దగ్గర, దయచేసి నన్ను కొంచెం నమ్మండి. నేను బాత్రూంలో ఒక చెడ్డ దెయ్యాన్ని చూశాను. అది నాలోపల కనిపించింది. అందుకే మనం ఇక ఈ ఇంట్లో ఉండకూడదనుకుంటున్నాము. మనం బయటకు వెళ్లి అడుక్కోవచ్చు, కానీ మన హీరో వచ్చి మారడు. నాకు ఇంకొక రోజు ఇవ్వండి. ఆ సమయంలో, ఆ ఇంటిని వదిలి వెళ్లి, మీరు మరియు నేను కోరుకున్న జీవితాన్ని సంతోషంగా గడపండి. అదే నేను చెబుతున్నాను. కరెక్ట్, నేను వచ్చి కారుతో ఆ చెల్లి గది తలుపు తెరుస్తాను. హీరో, కొంతసేపటి తర్వాత, ఆ మరుగుజ్జు ఆ గదికి వెళ్లి, ఆ అమ్మాయి ముసుగు ధరించి పడుకుని ఉండటం చూసింది. కాని అదే గది మరుగుజ్జు, మన హీరో చెల్లి, దానిని తనతో తీసుకెళ్ళింది. అతను కూడా ఈ ఫోటో చూసి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు, మరో ఫ్లాష్బ్యాక్కి వెళ్దాం. ఆ ఫ్లాట్ బ్యాగ్లో, మన హీరో సోదరి వచ్చి తన గదిలో గొలుసు చుట్టి చాలా నెలలు అతన్ని హింసించింది. దీని కారణంగా, భర్త చనిపోతాడు మరియు దుఃఖంలో, అతను పిచ్చివాడిగా మారి రాత్రి పాటలు పాడుతూ ఉంటాడు. అతను అకస్మాత్తుగా ఎందుకు ఏడుస్తున్నాడు? అతన్ని బయటకు రానివ్వండి అని అరుస్తాడు. కాని ఆమె తల్లి అరుపులు, ఏడుపు శబ్దం వింటుంది. అది అసాధ్యం. కాబట్టి ఆ పురుషుడు ఆ స్త్రీకి తెలియకుండా ఈ గదికి వస్తాడు. అతను వచ్చినప్పుడు, అది ఈ అమ్మాయి గురించే. తల్లి బిజీగా ఉండి, దయచేసి అమ్మా, నాకు సహాయం చేయగలరా? మనం అక్కడే ఉండి వెళ్తాము. నువ్వేం చేస్తావు? ఆ అమ్మాయి వేడుకుంటే, వాళ్ళకి ఎలా ఉంటుంది? అది చాలా కష్టం కాదా? కాబట్టి ఆ పురుషుడు ఆమెను బాధపెట్టడం ప్రారంభిస్తాడు. ఆ పురుషుడు మొదట నా కూతురిని నేను రక్షించాలి అని అంటాడు. ఆపై తాళం తీసుకుని ఆమె కాలు మీద ఉన్న గొలుసును విప్పాడు. చూడు, ఈ స్థలం చాలా నెలలుగా గట్టిగా కట్టి ఉండటం వల్ల గొంతుగా మారింది. ఇంతలో, ఆ అమ్మాయికి చాలా కోపంగా ఉంది. ఆమె తన తల్లిని కట్టేసి ఇప్పుడు సమస్యను కటింగ్ చేస్తోంది. మన హీరో ఈ హ్యారీ చెల్లిని శుభ్రం చేసి ఉండాలి. నాన్న, మీ దగ్గర టేబుల్ మీద ఒక చిన్న కార్డు ఉంది. అదే సమయంలో, తలుపు బయట ఎవరో అతని కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు మన హీరోయిన్ మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు అనిపిస్తుంది. ఖచ్చితంగా మీకు ఈ కుటుంబం గురించి ఏదో తెలుసు, కానీ మీరు నాకు చెప్పడం మర్చిపోయారు. కాబట్టి దయచేసి నాకు నిజం సరిగ్గా చెప్పండి, ఎందుకంటే ఆ ఇంట్లో నాకు చాలా వింతలు జరిగాయి. నన్ను అలా అడగండి. అప్పుడు వేచి ఉండండి. మన హీరో చెల్లికి ఏమైంది? అంటే, మన హీరో ఆసక్తి పిలుపును వదలకుండా ఫ్లాష్బ్యాక్ను వదిలివేసేవాడు, కాదా? ఈ తల్లి ఇంటికి వచ్చినట్లు అనిపిస్తుంది మరియు చెల్లి కరి మాత్రమే ఒంటరిగా ఉంది. దానికి కారణం ఆమె ఏదో పని కోసం బయటకు వెళ్ళింది. ఆ సమయంలో మన హీరో ఇంట్లో లేడు మరియు ఈ చెల్లి కరుపతి ఎక్కడికో వెళ్లిపోయింది. కాబట్టి ఈ అమ్మ కూడా ఈ చెల్లి పని కోసం ఇల్లు మొత్తం వెతికింది. అప్పుడు ఆ అమ్మాయి ఇంటి బయట చెట్టు మీద కూర్చుని ఉండటం చూసింది. మరియు అది కూడా, ఆమె మెడలో తాడు ఎందుకు కట్టింది? అది చూసి, తల్లి కూడా, దయచేసి, నేను నిన్ను వేడుకుంటున్నాను అని అరిచింది. మేము అతనికి సహాయం చేశాము. నాకు అర్థమైంది. దయచేసి కిందకి వచ్చి అతనిని వేడుకోండి. కాని ఆ అమ్మాయి ఏమీ వినలేదు మరియు అలా పడిపోయింది. ఆ అమ్మాయి మెడ విరిగి అక్కడికక్కడే చనిపోయి ఉంటే, ఆ అమ్మాయి కళ్ల ముందే చనిపోయిందనే భయంతో ఆ తల్లి ఏడుస్తూ ఉండేది. బహుశా చనిపోయిన అమ్మాయి దుష్ట ఆత్మలా ఇంట్లోకి తిరిగి రాకూడదు, అందుకే వాళ్లు ఆ కర్మ చేశారు. కాని వాళ్లు ఆ కర్మను కూడా పూర్తి చేయరని నాకు తెలుసు. అలా చెప్పి, సంకెళ్లు విప్పడానికి వచ్చిన వెంటనే ఆ ప్రదేశానికి బయలుదేరుతారు. కాని వారి సంభాషణ తర్వాత, మన హీరోకి సరైన ప్రయాణం దొరుకుతుందా? అంటే, నా చెల్లి గురించి లేదా ఈ ఇంటి గురించి నాకు ఏమీ తెలియదు. నాకు గుర్తులేదు, కాని మీరు గుర్తుందని చెబితే, అది అబద్ధం, కాదా? మీరు ఏమి మోసం చేస్తున్నారు? దయచేసి ఇప్పుడు నిజం చెప్పండి. మీరు నన్ను అడిగితే, మళ్లీ చూడండి, నాకు ఏమీ తెలియదు. నాకు అప్పుడు 5 సంవత్సరాలు మాత్రమే. అందుకే నాకు ఏమీ గుర్తులేదని నేను చెప్తున్నాను. అప్పుడు నువ్వు నన్ను అడిగినప్పుడు, నీ చెల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఆ సంఘటన నీకు గుర్తులేదా అని, నేను మొదటి నుండి నీకు చెబుతూనే ఉన్నాను, మన ఇంట్లో ఏదో సమస్య ఉందని. కాని నేను అడగను. కాబట్టి నేను చెప్పేది ఓపికగా వినండి. ఈ ఇల్లు మాకు సంబంధించినది కాదు. మనం దానిని ఎలాగోలా దెబ్బతీశాం. నీకు కావలసిందల్లా డబ్బు. నేను నా తల్లిదండ్రులను అడుగుతాను మరియు మనం సంతోషంగా జీవించవచ్చు. నువ్వు నన్ను ఈ ఇల్లు వదిలి వెళ్ళమని చెబితే, ఇది చూడు, నేను చాలా చెడ్డవాడిని అయ్యాను. నేను మీ తల్లిదండ్రులను డబ్బు అడగాలి. నేను ఈ ఇల్లు నా సొంతం అని నేను నమ్మను. నాకు ఉన్న ఏకైక ఇల్లు ఇదే. ఆపై మన అప్పు తీర్చుకుంటాం. అలాంటిదేదో చెప్పు. హీరో నాకు బాగా కనిపించలేదు, అందుకే నేను కొచ్చుకు వెళ్లాను. ఇప్పుడు రాత్రి అయిపోయింది. మన హీరో గుండెపోటుతో చనిపోయిన తన చెల్లి గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో, అతను ఇంట్లో ఈ పాత రేడియో సౌండ్ ప్లే చేస్తున్నాడు. నిన్ను ఆపడానికి ఎంత ప్రయత్నించినా అతను చేయలేకపోయాడు. ఆ సమయంలో, భయపడిన ఈ బాలుడు గోవాలో డ్రమ్ వాయిస్తుండగా, అతని చెల్లి అతని పేరు పిలుస్తోంది. ఆమె అది విని, రేడియో ఆన్ చేసి, దాన్ని పగలగొట్టి, దాన్ని విసిరేసి అక్కడి నుండి పారిపోయింది. ఆ సోదరి ఆ దయ్యం పారిపోనివ్వలేదు. ఈ బాలుడు అక్కడ నిలబడి అతన్ని భయపెట్టాడు. అంతేకాదు, అతను నిద్రలోకి జారుకున్నాడు మరియు పంచవన్ మెడను కొరికేయడం ప్రారంభించాడు.
అప్పుడే అరుపుల శబ్దం వచ్చినప్పుడు మన హీరోయిన్ దగ్గరికి వచ్చి అతను మాత్రమే నేలపై పడి ఉన్నాడు, ఒంటరిగా మరియు దయనీయంగా ఉన్నాడు. అంతేకాదు, ఆమె పారిపోయి అతన్ని కట్టివేసి వెళ్ళిపోయింది. మీరు చెప్పింది నిజమే, నేను ఉదయం మీకు చెప్పాను మరియు అలాగే ఇద్దరూ గదికి వెళ్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ముందు వైపుకు కత్తిరించండి. తన కూతురు చనిపోయిందని చెప్పి తల్లి చాలా బాధపడుతుంది. అప్పుడు ఆ అమ్మాయి తండ్రికి మాకు మార్గదర్శిగా ఉండటం మరియు తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోవడం తప్ప వేరే మార్గం లేదు. అందుకే నేను ఆమెను తన గదిలో బంధించాను. కానీ నీకు అది అర్థం కాలేదు. నా కూతురిని బయటకు పంపించడం ద్వారా నాకు ఆమెపై ప్రేమ ఎందుకు లేదు? నేను ఆమెకు మరో మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను మరియు అందుకే నేను ఆమెను బాధపెడుతున్నాను. కానీ తండ్రి కూడా మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోలేదని భావిస్తాడు మరియు బాత్రూంలో స్నానం చేస్తాడు. అతను కూడా తన కూతురితో స్నానం చేయబోతున్నట్లుగా ఏడుస్తూ ఉండేవాడు. అప్పుడు అతను సబ్బు వేసుకుంటుండగా అకస్మాత్తుగా సబ్బు అతని కింద పడి ముద్దు కోసం చూస్తాడు. అప్పుడు అతని కూతురు ఇలా ఉంటుంది, నాన్న, నువ్వు నన్ను ఎందుకు అంతగా ప్రేమిస్తున్నావు? దయచేసి కళ్ళు తెరవండి అని అరిచేవాడిని. అతను కూడా అతని వైపు సున్నితంగా చూస్తూ ముద్దు కోసం చూస్తాడు. అప్పుడు అకస్మాత్తుగా ఆ అమ్మాయి నన్ను దెయ్యంలా చూస్తుంది మరియు నేను ఈ వ్యక్తిని చూసి భయపడతాను. అప్పుడు సబ్బు అతనిని తాకినప్పుడు అతను కిందపడి తలకు తీవ్రంగా తగిలి అక్కడికక్కడే అతని పుర్రె విరిగిపోయేది. ఇప్పుడు దానిని కత్తిరించవద్దు. నా దగ్గర ప్రసిద్ధ హీరో ముందు నా తల్లి రాసిన డైరీ ఉంది. నేను మొత్తం డైరీ చదివాను. ఇప్పుడు మీకు ఒక విషయానికి అర్థమై ఉంటుంది. నిజానికి నా చెల్లి కరి చనిపోయిన తర్వాత దుష్ట ఆత్మగా మారకూడదు. ఆ కారణం చేతనే వాళ్లు అలా చేసి ఉండేవారు. అందుకే ఆ మట్టి కుండలతో తయారు చేసిన కొన్ని వస్తువులను చూశాం కాదా? కానీ ఆ కర్మ పూర్తి కావాలి. కాబట్టి ఈ చెల్లి కరి వివాహం చేసుకోదా? అలా అయితే ఆమె ధరించిన దుస్తులు అవసరమవుతాయి మరియు ఆ దుస్తులు లేకుండా ఆ కర్మ అక్కడికక్కడే ముగిసి ఉండేది. ఆ దుస్తులు దొరికి ఆ కర్మ పూర్తయి ఉంటే అతని ఆత్మకు ఇప్పటికే శాంతి లభించేది. మరి ఆ విషయానికి తెలిసిన తర్వాత హీరో ఏమి చేస్తాడు? ఆ సోదరి హరి వివాహం గురించి మనం ఎలాగైనా కనుక్కోవాలి. ఆపై ఆ కర్మను సరిగ్గా నిర్వహించి పూర్తి చేయాలి. అక్క హరి ఆత్మకు శాంతి చేకూరుగాక. సఫా మన ఇంటి నుండి తెచ్చిన డ్రెస్ ఎక్కడ ఉంది? నేను అలాంటి దానికోసం వెతకడం మొదలుపెట్టాను. నేను మొదటిసారి ఆ అక్క కారి గదికి వెళ్లి వెతికాను. నేను అలా వెతుకుతుండగా ఈ అక్క ఒక స్త్రీ ఏడుస్తున్న శబ్దం వినడం ప్రారంభించింది. కాబట్టి ఈ అబ్బాయి అదే సమయంలో ఇంటి నుండి బయటకు వచ్చి నా పక్కన పడుకున్న వ్యక్తిని చూశానని చెప్పాడు. మేము లేచి గది నుండి బయటకు వెళ్లి బయటికి పరిగెత్తాము. ఇప్పుడు ఈ వైపు చూడండి. గది తలుపు మూసివేయబడింది. ఇంటి బయట చెట్టుకు కట్టిన ఊయల ఉంది. ఆ ఊయల తనంతట తానుగా ఊగుతోంది. ఆ సోదరి కరి దెయ్యం అక్కడ ఎగురుతోంది. ఆమె దెయ్యంలా ఇంటి లోపలికి వెళ్ళింది. ఆ సమయంలో మన హీరో గదిలో ఇరుక్కుపోయాడు మరియు అతను చాలా ఇబ్బంది పడుతున్నాడు. అతను తలుపు తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అతను వెనక్కి తిరిగి చూసేసరికి ఈ సోదరి దెయ్యం ఇంకా అతని మనసులోనే ఉందని అతను చూశాడు. ఆమె అరుస్తున్న శబ్దం విని ఆ వ్యక్తిని చూడటానికి వెళ్లి తలుపు తెరవగలరా అని అడిగాడు. తలుపు లాక్ చేయబడి ఉందని అతను చూశాడు. కాబట్టి అతను ఎలాగోలా ఇంటి లోపలికి వెళ్లాడు. లేదు, నువ్వు వేచి ఉన్నావు మరియు ఈ పదునైన చెక్క ముక్కను చూశావు. అది నా తొడ మీద ఉంది. అదే సమయంలో గదిలో ఉన్న మన హీరో వెనుక చూస్తే ఈ ఒడ్డున ఉన్న చెల్లి గొలుసు లాగి దగ్గరకు వస్తోంది. అందుకే ఓ మై గాడ్, ఏదో ఒక విధంగా నేను నిన్ను రక్షిస్తాను, నన్ను రక్షిస్తాను. అప్పుడు ఆ శబ్దం విని హీరో ఏదో ఒక విధంగా కష్టంతో తన టోపీని ధరించి గదికి వచ్చి హీరోయిన్ను రక్షిస్తాడు. అంతేకాదు, ఆమెకు ఏమి జరిగిందో నిజం చెబుతాడు. ఒక విధంగా అది నా సోదరి. మనం మళ్ళీ చేయాలి. దానికోసం మనకు ఈ వస్తువు అవసరం. అలా అనుకుందాం. వాళ్ళు అన్ని వస్తువులను ఒక్కొక్కటిగా తీసుకొని దాచిపెడతారు. కానీ చివరిది చాలా ముఖ్యమైనది. మన చెల్లి కరి పెళ్లి దుస్తులు మనకు దొరకవు. ఇప్పుడు కట్ చేయని హీరో కోసం వెతుకుతున్నట్లే హీరో తల్లి కూడా చాలా సంవత్సరాల క్రితం దానికోసం వెతుకుతుంది. సరియైనదా? అప్పుడు కూడా మీకు ఆ దుస్తులు వచ్చేవి కావు. అలాగే దెయ్యం గొలుసుతో వారి వద్దకు వచ్చి శబ్దాలు చేస్తుంది. కానీ వారి కుమార్తె పేరు ఏదైనా మేము ఉకండ దెయ్యానికి భయపడము. ఎందుకంటే వారికి ఒక నమ్మకం ఉంది. నేను దానిని తీసుకోను, కానీ నాకు నమ్మకం ఉంది. ఆ వ్యక్తిని చంపగలిగేది ఏమీ లేనట్లుగా ఉంది. వాళ్ళు వాళ్ళ అమ్మను చూపించి ఆ అమ్మను ఒకే చిత్రంలో ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు దాన్ని కత్తిరించడం సమస్య కాదు. హీరో మరియు హీరోయిన్ తలలు ఊపుతూ ఒకరినొకరు ఎగతాళి చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆచారాన్ని పూర్తి చేయడానికి ఏకైక మార్గం ఆ పెళ్లి దుస్తులను ఎలాగైనా కనుగొనడమే. అప్పుడు చూడండి, అకస్మాత్తుగా మన హీరోకి భయంకరమైన తలనొప్పి మొదలవుతుంది. అతను అరుస్తున్నాడు. అప్పుడు మన హీరో గోవాలో ఉన్నాడు. ఈ సోదరి హరియా అతన్ని పట్టుకుంది. అతను నా డబ్బు దొంగిలించాడు. అతను నా కుటుంబాన్ని విడిచిపెట్టాడు, వెళ్ళిపోయాడు. అలాగే నువ్వు ఈ అబ్బాయి చేతిమీద నీ వేలుగోలు నొక్కి ఉంచు. అప్పుడు నీకు అతని గురించి పాత విషయానికి గుర్తుకు వస్తుంది. అంటే నీకు 15 సంవత్సరాల వయసులో నీ చెల్లి ఈ పెళ్లి దుస్తులను ఎవరికీ తెలియకుండా ఒక గదిలో ఉంచింది. అతనికి అది తెలియదు. కానీ ఈ చెల్లి దానిని చూసి తన వేలుగోలును ఈ అబ్బాయి చేతి మీద నొక్కి ఉంచింది. కాబట్టి ఆమె అలా నొక్కినప్పుడు మన హీరో చిన్న పిల్లవాడు గాయపడినట్లు చూసింది. హీరో తండ్రి కోపంగా ఆమెను గొలుసుతో బంధించాడు. అతని సోదరుడు కూడా దానిని చూశాడు. దాన్ని లాక్ చేసిన తర్వాత చెల్లి వెంటనే ఈ సోదరుడికి కారణం చూసింది. మన హీరో చెల్లితో, దయచేసి నాకు సహాయం చేయి, నేను నిన్ను రక్షిస్తాను అని అరిచాడు. అందుకే నేను భయపడి అక్కడి నుండి వెళ్లిపోయాను. కాబట్టి ఇప్పుడు సమస్య ఏమిటంటే మన హీరోకి ఈ పెళ్లి దుస్తులు ఎక్కడ ఉందో తెలుసు, సరియైనదా? అందుకే అతను హీరోయిన్తో, నువ్వు ఇక్కడ సురక్షితంగా ఉండు, నేను వెళ్లి ఆ దుస్తులు ఎలాగో తెచ్చాను, మరియు అతను ఈ గదిని ఒంటరిగా వదిలేశాడు అని అన్నాడు. మేము దానిని క్యాబ్లో చూశాము కాదా? మన హీరో, నా శరీరంలో ఉన్న ఈ చెల్లి కారు యొక్క దెయ్యం క్రమంగా వెళ్లిపోతుంది. ఆ విషయానికి జరగడం ప్రారంభమైంది. కళ్ళు మారుతాయి, ముఖం మారుతుంది. నేను ఆ ప్రదేశంలో అల్మారా కోసం చూస్తున్నాను. అప్పుడే ఇది మన హీరో కథ అని స్పష్టమవుతుంది. ఆ డ్రెస్ నలమారి అడవిలో ఉంది. కాబట్టి తండ్రి వచ్చి డ్రెస్ ఎలా తీసుకోగలడు? ఇక్కడి నుండి తప్పించుకుందాం.
సామి అని చెప్పి కౌంబమను వైపు చూస్తూ చేతిలో గొడ్డలితో హిరియా శరీరంలో ఉన్న స్త్రీ లేచి నిలబడి, సార్, మీ చెల్లి వచ్చింది అని చెప్పింది. ఆమె గొడ్డలిని ఆమెపైకి విసిరేయండి అని చెప్పింది. కాని అతను పెట్టెతో ఆమెను అడ్డుకున్నాడు. కాని చెల్లి గొడ్డలిని వదలలేదు. ఆమె 6 గంటలకు ఆ డ్రెస్ వేసుకుని అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కాని ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించింది. తరువాత మన హీరోతో కలిసి కషాయం తాగిన తర్వాత అతను తన పక్కన ఉన్న చివరి పాటను తీసుకొని, నేను నిన్ను క్షమించాను, నా ప్రియమైన అని చెప్పి తలపై టోపీ పెట్టుకున్నాడు. అతను తన సోదరి కారు నుండి పెళ్లి దుస్తులను తీసుకుని ఇంటిలోపలికి పరిగెత్తి కర్మను పూర్తి చేసి ప్రధాన తలుపును తాళం వేసి హడావిడిగా కర్మను చేశాడు. ఆ సమయంలో బయట ఉన్న దెయ్యం అతనికి వచ్చిన మంత్రాన్ని చెబుతూ కర్మను చేయడానికి ప్రయత్నిస్తోంది మరియు ఏదో ఒక విధంగా కర్మను చేయడానికి ప్రయత్నించింది. అప్పుడు అతను మన హీరో కోసం కర్మను ప్లాన్ చేశాడు. చివరికి అతను, నేను డ్రెస్ను నిప్పులో వేయాలి, అప్పుడు నేను దానిని ధరించగలను అని అన్నాడు. బయట ఉన్న అబ్బాయి మన హీరోలా నటించడం ప్రారంభిస్తాడు. ఎవరూ దీన్ని నమ్మరు, కాని అతను దానిని నమ్ముతాడు. అందుకే ఆమె నేరుగా తలుపు దగ్గరకు వెళ్లి మనసు తలుపు తెరిచి అతన్ని యువరాణి అని పిలిచి ఆప్యాయంగా కౌగిలించుకుంటుంది. అప్పుడే విషయానికి అర్థమవుతుంది. ఆమె శరీరంలోని ఈ దెయ్యం నటుడిని ఎలా మోసం చేస్తుందో మీకు తెలుసు. తరువాత ఏమి జరుగుతుందో మీకు తెలుసా? పంజు నుండి వచ్చిన దెయ్యం మన హీరోని విసిరి పార్టీ చేసుకుంటోంది. అలాగే మీ మెడ గురించి ఆలోచిస్తూ కొల్హప్పన్ కూడా ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు హీరో బాధపడ్డ తర్వాత మన హీరో అవుతాడా? ఆ చీర చదివిన తర్వాత ఆ కర్మను ముగించి మాయాపదాలు జపించడం కొనసాగిస్తూ, అలాగే హీరో నా శరీరంలోని ఈ సోదరి హరి దెయ్యం గురించి అరుస్తున్నాడు. ఆ మంత్ర బలం తట్టుకోగలదు. అతని శరీరం వెళ్లిపోతోంది. అలా కోయబడుతుంది. మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున చివరికి ఆచారం ముగిసింది మరియు ఇద్దరూ విజయం సాధించారు. హీరో తన స్వదేశంలో ఎవరైనా అతనికి మంచి ఉద్యోగం ఇస్తే నేను ఏమి చేయాలి అని అనుకుంటున్నాడు? తండ్రి ఆ ఇంటికి పెద్ద బహుమతి ఇస్తానని, అందుకే మన హీరోని అందులో ఉంచుతానని చెప్పాడు. ఇప్పుడు ఒక ట్విస్ట్ ఉంది. చివరగా హీరో ఆ డైరీని వదలకుండా రాస్తాడు. ఆ డైరీలో చెల్లి హరి గర్భవతి అని పేర్కొన్నాడు. నిజానికి మన హీరో కప్పుకి అప్పటికి 15 సంవత్సరాలు ఉండాలి. తన చెల్లి కరై గర్భవతి అని అతనికి అర్థం కాలేదు. లకాక డైట్ సినిమా తర్వాత ఆమె గర్భంలో ఉన్న బిడ్డను కూడా చెట్టుకు కట్టేశారు. ఇప్పుడు ఇది విషయానికి కాదు. ఆమె తల్లి ప్రతిరోజూ మరొక ప్రస్తావన చేస్తుంది. అంటే రాత్రి గర్భవతిగా ఉన్న సోదరి పూర్వీకుల సలహాకు విరుద్ధంగా బయటి నుండి ఒక దుష్టశక్తి ఆమె శరీరంలోకి ప్రవేశించి ఆమెతో ఆడుకుంది. ఆమె చివరి వరకు చనిపోయింది. కాబట్టి ఒక గర్భవతి అయిన అమ్మాయి ఇంటికి వస్తే ఆమె గోర్లు కత్తిరించదు లేదా జుట్టు కత్తిరించదు. దీని కారణంగా ఆ అమ్మాయికి ఏదైనా సమస్య ఉందని లేదా ఆమెకు దయ్యం పట్టిందని మన హీరో భయపడుతున్నాడు. మన హీరో నేలపై పడుకున్న వృద్ధురాలిని చూస్తున్నాడు. హీరో కాలు మీద నుంచి రక్తం కారుతోంది. ఏ సినిమా ఇలా ముగుస్తుంది? అసలు కథ ఏమిటి? మన హీరోకి చెల్లి ఉందా? ఆమె దెయ్యం మన హీరో శరీరాన్ని వదిలి వెళ్లదు. బదులుగా ఆమె కడుపులోని బిడ్డలోకి వెళ్లి మరొక దుష్టశక్తిగా మారి పుడుతుంది. మరియు సినిమా ఇలా ముగుస్తుంది. కాబట్టి సినిమా మీకు కొంచెం వెలుగునిస్తుందని నాకు తెలుసు. నాకు ఫోటో ఎలా తీయాలో తెలుసు. కానీ ఆ ఫోటో అంత చెడ్డది కాదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మీకు నిజంగా ఒక మెచ్యూర్డ్ ఫోటో నచ్చింది. అలా అయితే దాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోవడం మర్చిపోవద్దు. మనం మళ్ళీ మరొక గొప్ప వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.